ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, ఇజ్రాయేలులో నేనెవనికైనను నేనింత విశ్వాసమున్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనము. Truly I tell you, with no one in Israel have I found such faith. Gospel of Matthew chapter 8 verse 10. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసములో కూడా స్థాయి, పరిమాణము, కొలత ఉంటుంది అనే విషయం మీకు తెలుసా? విశ్వాస స్థాయిని బట్టి అద్భుతాలు జరుగుతాయి. ఎల్లప్పుడూ కూడా మన జీవితంలో దేవుడు చేయబోయే కార్యాలు దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే కేవలం విశ్వాసము మీదనే. ఆ యొక్క విశ్వాసము మనతో ఏదైనా చేయిస్తుంది. మనము ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు చూచుటకు ఉపయోగపడుతుంది. ఈ రోజున నీవు గొప్ప కార్యం చేయాలి అనుకొని చేయలేకపోతున్నావంటే కారణం నీ యొక్క విశ్వాస పరిమాణం. ఏదో ఒక అద్భుతం దేవుని నుండి నువ్వు కోరుకుంటున్నావు గాని అది జరగడం లేదు. నీవు స్వస్థపరచబడాలి అని ఆశపడుతున్నావు గాని అది కుదరడం లేదు. నీవు నీ వ్యాపారంలో, ఉద్యోగములో పైకి ఎదగాలి అని అనుకుంటున్నావు గాని ఎదగలేకపోతున్నావు. అంత ధైర్యం చేయలేకపోతున్నావు. నీ జీవితం మారడానికి ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నావు కానీ తీసుకోలేకపోతున్నావు. దీని వల్ల నీవు ఆగిపోతున్నావు. కానీ దేవుడు ఈ రోజున నీతో నేరుగా చెబుతున్నాడు, నీ విశ్వాసము గొప్పగా ఉంటే నీవు గొప్ప కార్యాలు చూస్తావు. అందులో సందేహమేం లేదు. ప్రభువైన యేసయ్య కపెర్నహూము అనే ప్రాంతానికి ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి తన దాసుని నిమిత్తము వేడుకోవడానికి వచ్చాడు. శతాధిపతి అయినప్పటికీ తనని తాను తగ్గించుకొని యేసయ్య పాదాల చెంతకి వచ్చాడు. అంటే ముందుగా మన యొక్క ఉద్యోగము, మన యొక్క స్థితి, మన యొక్క సంపదను దేవుని ముందు వదిలివేయాలి. నేను అందరి వలె సాధారణమైన వ్యక్తిని అని దేవుని దగ్గరకు రావాలి. అయితే ఈ రోజున ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే శతాధిపతితో యేసయ్య పద నీ ఇంటికి వచ్చి నీ దాసుని స్వస్థపరుస్తాను అంటే శతాధిపతి ఒక అద్భుతమైనటువంటి మాట అంటాడండి. నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని. ఎంత గొప్ప మాట కదండి. ముందు ఆ మాట పలకాలంటే అతనిలో అంత విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకుండా ఆ మాట ఎవ్వరూ కూడా పలకలేరు. అందులోనూ అది గొప్ప విశ్వాసమై ఉండాలి. అదే విశ్వాసము ఒకవేళ ఆ శతాధిపతిలో లేకపోయి ఉంటే ఆ మాట పలికేవాడు కాడు. నీవు రావాల్సిందే, నా దాసుని పైన చెయ్యి పెట్టాల్సిందే, అప్పుడే వానికి స్వస్థత వస్తుంది అని అనేవాడు. కానీ అతనిలో చాలా విశ్వాసం ఉంది. అంత విశ్వాసము ఇజ్రాయేలీల్లో ఎవ్వరి దగ్గర లేదు అని యేసయ్య చెబుతున్నారు. ఆ విశ్వాసమునకు ప్రభువే ఆశ్చర్యపడ్డాడు. యేసయ్య ఏదైనా చేయగలడు అని ఆ వ్యక్తి నమ్మాడు. యేసయ్య మాటకు శక్తి ఉంది అని నమ్మాడు. యేసయ్యకు సాధ్యం అవ్వని కార్యము ఏది లేదు అనే విశ్వాసము యేసయ్య పైన ఉంచాడు. ఆయన చనిపోయిన వారిని కూడా లేపగలడు అని విశ్వసించాడు. ఆయన పరిస్థితులన్నిటినీ ఆయన ఆధీనంలోనికి తీసుకోగలడు అని నమ్మాడు. ఇవన్నీ నమ్మి గొప్ప విశ్వాసాన్ని పెంచుకున్నాడు. చివరకు ఈ దాసుని విషయంలో యేసయ్య ఒక మాట అంటాడండి, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని ఆ శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ విశ్వాస పరిమాణము నీవు పెంచుకో. ఇది అవుతుంది, ఇది కాదు, ఇది సాధ్యము, అది అసాధ్యము, ఈ బలహీనత పోతుంది, ఈ బలహీనత ఎప్పటికీ పోదు, ఈ అప్పు అయితే తీర్చగలనా, అంత పెద్ద అప్పు నా వలన కాదు అనే
ఇలాంటి వ్యక్తి అయితే మారేవాడు, కానీ ఇతన్ని మార్చడం ఎవరి వలన కాదు. ఈ జాబ్ అయితే వస్తుంది, ఆ జాబ్కు నా జ్ఞానం సరిపోదు, ఈ బిజినెస్ చేయగలను, అలాంటి పెద్ద బిజినెస్లు మన వలన కాదు. ఇలాంటి మాటలు మాట్లాడడం మానివేయ్. నీ విశ్వాసము తక్కువగా ఉన్నప్పుడే నీకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. నీవు ఆ శతాధిపతి వలె గొప్ప విశ్వాసం కలిగి ఉండు. నా యేసయ్య ఏదైనా ఆయన చేయగలడు, ఆయనకు అన్ని సాధ్యమే. ఇది కాదు అది అవుతుంది అని కాదు, ఆయన ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు అని గొప్ప విశ్వాసముతో ముందుకు అడుగువేయి. నీ జీవితంలో నీవు అద్భుతము చూడాలి అంటే నీ విశ్వాసము కూడా అద్భుతంగానే ఉండాలి. కాబట్టి మనుషుల మాటలు విని, పరిస్థితులను చూసి నిన్ను నీవు చూసుకొని విశ్వాసములో సన్నగిల్లిపోకు. దేవుని మాటలు వింటూ దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళు. అద్భుత కార్యాలను నీవు చూడగలవు. దేవుడు ఈ మాటలను మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అద్భుత కరుడవు, ఆలోచనకర్తవు, ప్రేమామయుడవు తండ్రి, కృపామయుడవు, జాలి కలిగిన దేవుడవు తండ్రి. అవునయ్యా, ఆ శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసము, గొప్ప విశ్వాసము, అద్భుతమును చూసేటువంటి విశ్వాసమును మాకు కూడా మీరు దయచేయండి తండ్రి. నీవు సర్వశక్తి కలిగిన దేవుడవని, అయా సకలము జరిగించగలిగినటువంటి దేవుడవని అయా మేము నమ్మి విశ్వాసముంచి ప్రభా, అయా నీ ద్వారా గొప్ప కార్యాలు మేము చూచులాగున సహాయము చేయండి తండ్రి. అవును ప్రభా, ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి అయ్యా. పేరు పేరున వారిని ఆశీర్వదించండి. వారికున్న సమస్యలు, వారికున్న కొరతలు, వారికున్న అక్కర్లు అన్నిటినీ యేసు నామములో తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అనారోగ్యముతో బాధపడుతూ మంచాన పడి ఉన్నటువంటి బిడ్డలు, లేవలేని స్థితిలో ఉన్నటువంటి బిడ్డలు, బలహీనతతో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు బాగు చేయండి తండ్రి. మీరు వారిని తాకండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. అప్పు తీసుకునే వ్యక్తులుగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. అదే విధంగా నా తండ్రి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నా తండ్రి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నారో నాయన, ప్రతి బిడ్డను తండ్రి మీ యొక్క జ్ఞానము చేత నింపమని వేడుకుంటున్నామయ్యా. అవునయ్యా, వారు అనుకున్న జాబు పొందుకునేటువంటి జ్ఞానాన్ని మీరు వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. కుటుంబములో శాంతి, అసమాధానము అయా మరి లేక అశాంతితో, అసమాధానముతో, గొడవలతో, అల్లర్లతో, మనస్పర్ధలతో ఉంటున్నటువంటి ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు కట్టమని వేడుకుంటున్నామయ్యా. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య సమాధానము, అత్త కోడల మధ్య సమాధానము, భార్యాభర్త మధ్య సమాధానము, పిల్లల తల్లిదండ్రుల మధ్య సమాధానాన్ని మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. చేతి పని, కూలి పని చేసుకునే వారందరికీ తండ్రి మీరు తోడై ఉండండి అయా. వ్యవసాయం చేసుకున్న వ్యవసాయదారులను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. ఎటువంటి నష్టాలు వారికి రాకుండా మీ యొక్క కాపుదల్లో వారిని భద్రపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు కోర్టు సమస్యలతో నలిగిపోతున్నారో వారికి యేసు నామములో విడుదల దయచేయండి ప్రభా. అనాథలను, అభాగ్యులను ఆదుకునేటువంటి దేవుడవు తండ్రి. తల్లిదండ్రి లేని వారి పక్షముగా వాద్యమాడే దేవుడవు తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి ప్రభా. అయా మరి తండ్రి, రక్షణ లేక ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో ప్రభా, మనోనేత్రాలను వెలిగించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభా, అయా ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో మీ కంచెను, మీ కాపుదలను దయచేయండి ప్రభా. అదే విధంగా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైనటువంటి జ్ఞానమును వారికి అనుగ్రహించండి నా ప్రభా. అయా మీ యొక్క పనిలో వారు ముందుకు వెళ్తుండగా వచ్చే ఆటంకులు, అడ్డంకులు అన్నిటిని యేసు నామములో విడుదల దయచేయండి అయ్యా. సువార్థికులను బలపరచండి అయ్యా. మిషనరీస్ ని మీరు దీవించండి నా తండ్రి. మా భారతదేశాన్ని ఆశీర్వదించండి, సమాధానముతో నింపండి నా ప్రభా. అయ్యా మరి ఇప్పుడే పుట్టినటువంటి చంటి బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కటాక్షం వారిపై ఉంచండి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి అయ్యా. సుఖప్రసవం వారికి అవుటకు సహాయం చేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభా, అయా మరి గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని వేడుకుంటున్నామని, వీసాల విషయంలో పాస్పోర్ట్ విషయంలో కృప చూపించమని, గృహం కట్టుకుంటుండగా ప్రభా ఏ ఆటంకం లేకుండా వారి యొక్క గృహము పూర్తవునట్లుగా సహాయం చేయమని, విధవరాల పక్షముగా మీరుండమని, అనాథలను ఆదుకోమని, అభాగ్యులను ఆదరించమని, అయా తల్లిదండ్రి లేని వారి పక్షముగా మీరుండి న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసినటువంటి ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని, మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపును గాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.